హల్క్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే హల్క్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే కామిక్స్ లో అయితే ఇన్ఫినిటీ రేజ్ మల్టీప్లయర్స్, అదే ఎంసీయూలో అయితే ఇతని ఎక్స్ట్రీమ్ డ్యూరబిలిటీ. ఈ హల్క్ యొక్క వీక్నెస్ ఏంటంటే మైండ్ కంట్రోల్ అండ్ మ్యాజిక్. వరల్డ్ వార్ హల్క్ అనే కామిక్స్ లో స్ట్రేంజ్ లాంటి మ్యాజిక్ యూజర్స్ హల్క్ ని కంట్రోల్ చేయగలరు. ఎంసీయూలో అయితే థానోస్ దగ్గర ఉన్న స్కిల్ ఇంకా స్పీడ్ ముందు సావేజ్ హల్క్ ఓడిపోయాడు. ఇప్పుడు మనం అసలైన బ్యాటిల్ కంపారిజన్ ని చూద్దాం. ముందుగా టాక్టికల్ బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. డేడేవిల్ ఇంకా పనిషర్ తలబడితే మ్యాట్ రేడార్సెన్స్ తో ఫ్రాంక్ బుల్లెట్స్ ని తప్పించుకుంటాడు, కానీ ఫ్రాంక్ ట్రాప్ సెట్ చేస్తే మ్యాట్ కి తిప్పలు తప్పవు. కానీ స్పైడర్ మ్యాన్ ఎంట్రీ ఇస్తే ఈ ఇద్దరిని 10 సెకండ్స్ లో వెబ్ చేయగలడు. బికాస్ స్పైడీ ఈజ్ ఏ హయ్యర్ టైర్ మెటా హ్యూమన్. కానీ ఫైనల్ గా హల్క్ ఎంటర్ అయితే సీన్ మొత్తం మారిపోతుంది. స్పైడీ ఎంత ఫాస్ట్ గా ఉన్నా హల్క్ యొక్క థండర్ క్లాప్ క్రియేట్ చేసే షాక్ ఫేస్ నుంచి తప్పించుకోలేరు. హల్క్ యొక్క స్కిన్ ని డే డెవిల్ లేదా పనిషర్ పియర్స్ కూడా చేయలేరు. ఇప్పుడు మనం వీళ్ళ నలుగురి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారో చూద్దాం. డే డెవిల్ వర్సెస్ పనిషర్ వర్సెస్ హల్క్ వర్సెస్ స్పైడర్ మ్యాన్. వీళ్ళ నలుగురికి బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా